రైల్వే స్టేషన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైల్లో ఉన్నటువంటి గార్డ్ కానీ ఇతర అధికారులు అప్రమత్తమయ్యారు. చైన్ లాగడం ద్వారా స్టేషన్లోనే ఈ రైలు ఆగడం జరిగింది. ఆ విధంగా ఆగడం వల్ల వెంటనే ప్రయాణికులు ఈ మంటలు రావడంతో ఈ రెండు బోగీలో ఉన్నటువంటి ప్రయాణికులు M2లో 82 మంది ఉన్నారు, B1లో 76 మంది ఉన్నారు. మొత్తం పొగలు కమ్ముకోవడంతో అందరూ కూడా పరుగున బయటికి వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎందుకంటే ఒక్కసారిగా భయభ్రాంతులయ్యారు ప్రయాణికులంతా కూడా. ఎవరు తిన్నవారి ఈ దట్టమైన పొగలు రావడం, చాలా మంటలు రావడంతో మొత్తం ప్రయాణికులంతా కిందకి దిగి పరుగున వారంతా స్టేషన్లోకి వెళ్ళిపోయారు. ఈ సమయంలో B1 కోచ్లో ఉన్నటువంటి 70 సంవత్సరాల చంద్రశేఖర్, ఇది విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి చంద్రశేఖర్ ఆ మంటల్లోనే సజీవ దహనం అయిపోయారు. అయితే ఆయన ముందు తన కుటుంబ సభ్యులకి ఒక ఫోన్ కాల్ చేశారు, మంటలు వస్తున్నాయి. ఇదే ప్రమాదానికి గురైనటువంటి రైలు ఇది, టాటానగర్ ఎర్నాకుళం. ఈ రైల్లో ప్రస్తుతం ప్రమాదానికి గురైనటువంటి M2 B1 ఈ రెండు బోగీల్ని కూడా విడదీసి ఇది ఇక్కడే ఉంచేశారు. ఎందుకంటే రెండు FSL టీములు అలాగే దక్షిణ మధ్య రైల్వే చెందినటువంటి సెక్యూరిటీ సేఫ్టీ కమిషన్ కూడా ప్రస్తుతం యలమంచిలి స్టేషన్కి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లా పోలీసులు కూడా సంఘటన మీద దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 3 దర్యాప్తులు జరుగుతున్నాయి. 2 FSL టీములు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ చెందినటువంటి బృందాలు మొత్తం ప్రమాదం జరిగినటువంటి రైళ్లంతా కూడా పరిశీలిస్తున్నాయి. ఎలా ఈ ప్రమాదం జరిగింది, అసలు షార్ట్ సర్క్యూటా, ఏం జరిగిందనే విషయం మీద 2 FSL బృందాలు మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే చెందినటువంటి సేఫ్టీ కమిషన్ కూడా వచ్చారు. రైలుని ఈ స్టేషన్ నుంచి ఆ రైలుని పంపించి వేశారు. ప్రస్తుతం అయితే పోలీసు అధికారులంతా కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైల్లో ఉన్నటువంటి ప్రతి అడుగుని కూడా, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, మొత్తం లగేజ్ అంతా కూడా దగ్ధమైపోయింది. దగ్ధమైపోయినటువంటి లగేజ్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రయాణికుల లగేజ్ అంతా కూడా దగ్ధమైపోయింది, మనకి స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అలాగే ఈ రెండు బోగీల్ని కూడా ఇక్కడే ఉంచి అన్న ఒక నిమిషం